అందరికీ నమస్కారం. ఆదిలాబాద్ పట్టణంలో వేల మంది కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కానీ మిగతా కార్మికులంతా కూడా పనిచేసుకునేటటువంటి వాళ్లకు ఒక వేదిక అనేది లేని కారణంగా రోడ్ల మీదనే వాళ్ళు ఉండడం, మరి అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేక, తాగడానికి నీళ్లు లేక, వాళ్లకు ఉన్నటువంటి సమస్యలని చర్చించుకోలేక, మరి వాళ్లకు ఉన్నటువంటి ఆ పరిస్థితిని అర్థం చేసుకుని 25 లక్షల రూపాయలతోని ఇక్కడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ముందర కార్మికులకు సంబంధించినటువంటి అన్ని వసతులతో కూడినటువంటి ఒక సముదాయాన్ని ఇక్కడ నిర్మించడానికి ఈరోజు 25 లక్షల రూపాయలతో కూడినటువంటి అంచనాలతో భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణం పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కార్మికుల సంక్షేమం కొరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో మరి కార్మికులకు సరైనటువంటి అవగాహన లేక, మరి వాళ్ళు రెక్కాడితే గాని డొక్కాడనటువంటి పరిస్థితుల్లో కార్మిక వ్యవస్థ ఉంటుంది. ఏదైనా అపాయం జరిగినా లేదా ఆ కుటుంబానికి అనుకోని పరిస్థితులలో ఇబ్బంది వచ్చినటువంటి సందర్భాల్లో ఆ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితులు నేను నా కళ్ళారా చూస్తున్నాను. కాబట్టి ఆ కుటుంబాల రక్షణ ఉండాలంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా, ప్రభుత్వాలు కార్మికులకు ఇస్తున్నటువంటి అన్ని సౌకర్యాలను వాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి.